అనన్య శోభన్ గదిలోకి అడుగుపెట్టగానే మొత్తెక్కించే మల్లెపూల పరిమళాలు ఆమె లోపల సిగ్గుతో ఒక అలజడి రేపింది. కానీ ఇప్పుడతడు అక్కడ లేడు కదా అని సిగ్గుపడుతూ డోర్స్ క్లోజ్ చేస్తూ గదిలో వారిద్దరి కార్యానికి ఏర్పాటు చేసిన అలంకరణ చుట్టూ చూస్తూ తిరిగింది. అంతలో తన ప్రతిబింబాన్ని ఒకసారి పక్కనే ఉన్న పెద్ద అద్దంలో చూసుకుంది. బంగారపు ఆభరణాలతో తెల్లటి పట్టుచీర కట్టుకొని మెడలో మంగళసూత్రంతో కనబడుతున్న తనని తాను చూసుకుంటూ నమ్మలేకపోతుంది. మంగళసూత్రం కనబడగానే తన కళ్ళల్లో భావోద్వేగాలు తన్నుకుంటూ వచ్చాయి. తన తాలిబొట్టుని మెల్లగా తన చేతుల్లోకి తీసుకుని మనసారా ముద్దు పెట్టుకుంది. మొత్తానికి తను ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకున్నాను అని మురిసిపోతూ. మరోపక్క టేబుల్ పైన ఉన్న తన ఫోన్ రింగ్ అవుతూనే ఉంది చాలాసేపటి నుంచి. కానీ తను అదేమీ పట్టించుకోకుండా తనకు తాను మురిసిపోతూ సంతోషంగా ఉండగా ఆ ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉండడంతో తన పెదాలను బిగించుకుంటూ వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసింది బెడ్ అంచున కూర్చుంటూ. అనన్య, ఏమైంది? ఎందుకు ఇప్పటివరకు కాల్ లిఫ్ట్ చేయలేదు? తనమ్మ వేదవతి ఆందోళనగా అడిగింది కాల్లో. ఏమీ కాలేదమ్మా, కానీ నాకొకటి చెప్పు, ఇది నిజంగా నిజమేనా? ఫైనలీ అరుణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడా? నమ్మలేకపోతుంది అనన్య. అయ్యో, ఎంత అమాయకంగా అడుగుతుందో చూడు. నువ్వు ఇప్పటికీ నమ్మలేకపోతున్నావా? సరే అయితే నా బంగా తల్లి, నేను చెప్పి శ్రద్ధగా విను. అవును, నువ్వు ఎవరితో అయితే 2 నెలలు డేట్ చేశావు ఆ వ్యక్తితోనే నీకు పెళ్లి జరిగింది. ఇప్పుడు వాస్తవంలోకి వచ్చి నీ భర్తతో సంతోషంగా ఉండు. దానికి అనన్య సిగ్గుపడుతూ, మీ అల్లుడు గారు ఏదో అర్జెంట్ కాల్ రావడం వల్ల బయటికి వెళ్ళారమ్మా. వేదవతి అనుమానం పడింది. ఏంటి, ఈరోజు మీ కార్యం కదా, అసలు అతనికి గుర్తుకుందా లేదా? అయ్యో అలా కాదమ్మా, అది చాలా ఎమర్జెన్సీ కాల్ అని, అతను నన్ను వదిలి వెళ్తున్నందుకు ఏమనుకోవద్దని సారీ చెప్తూ త్వరగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళారు. అయినా అందులో అనుమానం పడడానికి ఏముంది కానీ, నాకు తెలియదా ఆయనకి ఏదైనా సరే నా తర్వాతే అని? కాకపోతే ఈరోజు ఏదో అర్జెంట్ కాల్ రావడం వల్ల అలా బయటికి వెళ్లాల్సి వచ్చింది. నువ్వే ఆలోచించు, మా ఇద్దరికి మొదటి రాత్రి అయినా అతను అంతలా వెళ్లాల్సి వచ్చింది అంటే అది నిజంగా ఎంత ముఖ్యమైనది అయ్యుంటే కనుక అతడు వెళ్లాల్సి వచ్చింది. తన కూతురు తన భర్తని అప్పుడే వెనకేసుకుని వస్తున్న తీరుకి వేదవతి సంతోషపడింది. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది తల్లి. నీ భవిష్యత్తు కోసం ఒకప్పుడు చాలా భయపడ్డాను, కానీ ఇప్పుడు అరుణ్ నీ జీవితంలోకి వచ్చాక నా భయమంతా తొలగిపోయింది. అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నాక అనన్య కాల్ పెట్టేసి వారిద్దరి కోసం ప్రత్యేకంగా రెడీ చేసిన రూమ్ని తన మెడని పక్కకు వంచుకొని చూస్తూ ఉండగా బెడ్రూమ్ డోర్స్ ఒక్కసారిగా దడేల్మని తెరుచుకున్నాయి. దానికి అనన్య ఉలిక్కిపడి బెడ్ పై నుంచి లేచి నిలబడింది భయంతో. తన భర్త అరుణ్ని చూడగానే తన మొహం తెల్లబోయింది. అతడు వెళ్ళేటప్పుడు చాలా నీట్గా నార్మల్గానే వెళ్ళాడు, కానీ ఇప్పుడు నలిగిన షర్ట్తో చెమటలు పట్టిన ముఖంతో తిరిగి రావడం చూస్తూ ఆమెకు ఏమీ అర్థం కాలేదు. అతని మెడలో టై వదులుగా వేలాడుతుంది. జుట్టు తడిసిపోయింది, కొంచెం మందు వాసన కూడా వస్తుంది. అంతకు ముందెన్నడూ చూడని అంత తీవ్రమైన ముఖ కవలికలతో అతన్ని చూస్తుంటే ఆమె ఒక్క క్షణం నిశ్చేష్టురాలై అలాగే ఉండిపోయింది అతని వైపుగా. అతడి కోసం అంత అందంగా రెడీ అవ్వి అతడి కోసమే ఎదురు చూస్తూ ఉన్న ఆమెను అరుణ్ ఆమె తల నుంచి పాదాల వరకు తీక్షణంగా చూస్తూ మళ్ళీ తన ముఖం వైపు చూశాడు. ఇప్పుడు తన ముఖంలో ఎలాంటి భావం లేకుండా అతన్ని చూస్తున్న ఆమెను చూడగానే అరుణ్ పళ్ళను నూరుతూ ఆమె వైపు సీరియస్గా అడుగులు వేసుకుంటూ వచ్చాడు. ఆమె గొంతు ఎండిపోయి మెల్లగా మింగింది. అతని ఉనికి తనపై అలుముకోవడంతో అతని ప్రవర్తనలో ఏదో విచిత్రమైన మార్పు ఆమెను కలవరపరిచింది. ఆమె ఏమీ అర్థం కాక కనుబొమ్మలు ముడివేసింది. ఎందుకు అతడు అంత సీరియస్గా ఉన్నాడు అనేది తెలియక. కానీ అతడి కళ్ళు ఆమె మొహం మీద నుంచి తన ఎదపైన పడింది. అతడి చూపిని మెల్లగా అనుసరించిన ఆమెకు అతడు తన తాలిబొట్టుని చూస్తున్నాడు అనుకునే లోపే ఒక్కసారిగా అతడు ఆమె చీర కొంగుని కరాఖండిగా పట్టుకుని లాగాడు. ఇప్పటి వరకు తనని కనీసం తాకని అతడు ఇలా చేసేసరికి ఆమె గుండె ఆగినంత పని అయింది. అతని వేగవంతమైన కదలికకు తన ఎద కాదు కదా, జాకెట్ కూడా సరిగ్గా అతనిని చూడనివ్వకముందే భయపడిపోతూ వెంటనే తన ఎడమ అరిచేతితో తన ఎదను కప్పుకుంటూ తన మరో చేతితో అతడి చేతుల్లో ఉన్న తన చీర కొంగును వెనక్కి లాక్కుని తన చుట్టూ కప్పుకుంది. ఏం చేస్తున్నారు అరుణ్? అతడి రఫ్ బిహేవియర్కి తన చీరను తన ఎదకి అంటిపెట్టుకుంటూ అతడి నుంచి వెనక్కి 2 అడుగులు వేసింది. అతడి వైపు తన బెదురు కళ్ళతో షాక్తో చూస్తూ. ఎప్పుడూ తనతో ఎంతో సున్నితంగా నడుచుకున్న వాడు ఇప్పుడింత మొరటుగా ప్రవర్తించేసరికి ఆమె దడుచుకుంది.
అతడి కళ్ళల్లో ఇన్నాళ్ళు చూసిన ప్రేమ అస్సలు కనిపించలేదు. కనీసం తన కోసం ఎటువంటి ఆందోళన కనబడలేదు. ఒక్క కోపం, ఆవేశం తప్ప. ఏదో మొదటిసారి అన్నట్టు సీన్ చేస్తావేంటి? నీకు అలవాటేగా. మరి నా దగ్గర ఎందుకు ఏదో పతివ్రతలా నటిస్తున్నావు? నాకు చూపించు. కోపంగా వీడ్చుకుపడుతూ ఆమె చీరను లాగబోతుండగా అతన్ని చూస్తేనే తనకి ఒళ్ళు జలజరిస్తూ తను అతడి చేతిని వెనక్కి నెడుతూ మళ్ళీ వెనక్కి జరిగిపోయింది భయపడుతూ. అరుణ్, ప్లీజ్ ఆపండి. ఎందుకు భయపడుతున్నారు? ఆమె వణికిపోతున్న స్వరంతో అడిగింది. కానీ అతడి తలను పక్కకు వంచుతూ తన వైపు తీక్షణంగా ఒక లుక్ విసిరాడు. ఆహా, ఏం యాక్టింగ్ చేస్తున్నవే? ఏమీ ఎరగని అమాయకురాలులా. బాగానే మోసం చేసి ఆస్తి కోసం నన్ను ట్రాప్ చేశాక ఇంకా ఎందుకు ఏదో పతివ్రతలా నటిస్తున్నా? నీ అసలు రూపం ఏంటో బయట పెట్టవే, యు ఫ్రీకింగ్ వ్యభిచారివి. ఆమె బిక్క చచ్చిపోయింది. అతను తనని వేషాన్న తీరుకు. ఎంత ధైర్యమే నీకు? ఇన్నాళ్ళు నీ అసలు సంగతి దాచి నీ అబద్ధపు అమాయకత్వంతో నన్ను మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నంత ధైర్యం నీకెలా వచ్చింది? ఆమె నోటి వెంట ఒక్క మాట కూడా రానంతగా ఆమె షాక్కు గురైంది. కాబట్టి ఒక్క మూట కూడా మాట్లాడలేకపోయింది. కానీ ఆమె మౌనం అతని కోపాన్ని మరింత రెచ్చగొట్టింది. దాంతో అతడు మరింత గట్టిగా అరిచాడు. నువ్వు నటిస్తూ వస్తుంటే అది కూడా కనిపెట్టలేని ఎదవని అనుకుంటున్నావా? చెప్పు, ఎంతమంది అబ్బాయిలతో పడుకున్నావే డబ్బుల కోసం? ఇదంతా దాచిపెట్టి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావా? ఆమె కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు. అతడు ఆమెను అంత చీప్గా చూస్తూ అవమానిస్తుంటే. సిగ్గన్నది లేదా నీకు? అన్నీ దాచి నకిలీ ప్రేమతో నన్ను ముంచెత్తి పెళ్లి చేసుకోవడానికి? ఛీ! అలా ఎలా నేను డబ్బుల కోసం ఎవరితో పడితే వాడితో ఒళ్ళమ్ముకుని బజాదాని పెళ్లి చేసుకున్నాను కుట్టిగా? నిజంగా ఒక వేషనా నేను చేసుకుంది? అతని ఫ్రస్ట్రేషన్తో తన జుట్టును పట్టుకొని గట్టిగా అరిచాడు. అతని నిప్పులు జరిగే అవమానాలకు ఆమెకు ఎంతగా ఏడుపు వస్తున్నా వాటిని కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడడానికి ట్రై చేసింది భయపడుతూనే. అరుణ్, ప్లీజ్. మా అమ్మ నాకు చెప్పింది. నా గురించి, నా గతం గురించి తెలిసినా కూడా మీరన్నిటిని అంగీకరించి నన్ను పెళ్లి చేసుకుంటాకి ఒప్పుకున్నారని. దానికి అతడు అవాక్కైపోయాడు. ఏం వాగుతున్నావు? నాకు తెలియడం ఏంటి అసలు? అంత దద్దమ్మలా కనబడుతున్నానా? కామంతో కళ్ళు మూసుకుపోయి డబ్బుల కోసం ఎవరితో పడితే వాడితో పడుకునే నీలాంటి నీచమైన అర్థాన్ని చేసుకుంటాకి? ఆమె గుండె బత్తలైపోయింది అతడి నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాటకి. నా మీద అలాంటి కఠిన మాటలు విసరొద్దు. నేను భరించలేను. మీకు తెలుసని నేను నిజంగా అనుకున్నాను. లేకపోతే మనం డేటింగ్ చేస్తున్నప్పుడే మీకు చెప్పేదాన్ని. ఆమె మాటలకి అతడు చప్పట్లు కొడుతూ, వావ్, జస్ట్ వావ్, భలే, ఇదొక కొత్త సాకు కదా? ఏ, అంత హీరోల్లా కనిపిస్తున్నానా? నువ్వు ఏది చెప్తే అది నమ్ముతాకి? వాళ్ళ అమ్మ నేను దానికి ఒప్పుకున్నానని చెప్పిందంట. ఇక ఈవిడ గారు గుడ్డిగా నమ్మేశారంట. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి. కనీసం నేను నిజంగా ఒప్పుకున్నాను లేదో కూడా చూసుకోలేకపోయావా నువ్వు? బాగుందమ్మా, నిజంగా బాగుంది. అతడు దెప్పి పొడుస్తుంటే ఆమె తట్టుకోలేక ఏడ్చేస్తుంది. దయచేసి నన్ను నమ్మండి, ఒట్టుగా చెప్తున్నాను. తను నాతో ఇలానే అంది. దీని గురించి చిన్న విషయం కూడా నువ్వు తనతో మాట్లాడవద్దు, కనీసం మాట వరుసకి కూడా. ఎందుకంటే అరుణ్కి వాటి గురించి గుర్తుకు తెచ్చుకోవడానికి కూడా ఇష్టం లేదు. అతడికి అమ్మ నాన్న లేరు కాబట్టి ఎంత తొందరగా అయితే అంత తొందరగా నిన్ను పెళ్లి చేసుకుంటానని ఇప్పటికే తనకి మాట ఇచ్చాడని అంది. దాంతో నేను మీ ఇద్దరి మాటకి గౌరవం ఇచ్చి దాని ఊసు కూడా ఎప్పుడు నేను చెప్పడానికి మళ్ళీ ప్రయత్నించలేదు. అతడు మండిపోతూ, ఛీ, ఇన్ని అబద్ధాలా? విను, నాకు నువ్వు వద్దు, డివోర్స్ ఇచ్చేస్తాను. ఆ మాట విని ఆమె గుండె ముక్కలైంది. అతను గదిలోంచి బయటకు వెళ్తూ డోర్ను గట్టిగా బాది వెళ్ళిపోయాడు. ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనై మోకాలపై కూలబడి విలపిస్తూ కుప్పకూలిపోయింది. అరుణ్ ఆమెను అవమానించి వేష అని పిలిచిన తీరుకు తన ఫోన్ వైపు చూసింది. ఆమె తన అమ్మకు ఫోన్ చేసి అడగడానికి సిద్ధంగా వణుకుతున్న తన చేతులతో తాకపోయింది. కానీ ఆమె ఆ పని చెయ్యలేకపోయింది. కనీసం తన అమ్మాయిని సంతోషంగా ఉండాలి, తన మనసును గాయపరచకుండా కదా అని అనుకుని ఆమె తన ముఖాన్ని ఆ చేతుల్లో దాచుకొని ఏడవడం కొనసాగించింది గుండె పగిలిన బాధతో. పెళ్లితో తన జీవితమే మారింది అనుకునే లోపే విడాకులతో తన జీవితం మళ్ళీ ఎలా ముక్కలవబోతుందో ఊహించుకుంటూ. అనన్య బలవంతంగా ఒక క్లబ్లో వేషగా పనిచేయవలసి వచ్చింది. సుమారు 2 సంవత్సరాలు. తనని గ్యాంగ్స్టర్స్ కిడ్నాప్ చేసి ఎన్నో రకాల చిత్రహింసలు పెట్టి మరీ తనని ఆ వృత్తిలోకి మార్చారు. చాలా నరకం చూశాక అనన్య 2 సంవత్సరాల తర్వాత అక్కడ నుంచి తప్పించుకొని ఇంటికి తిరిగి రాగలిగింది.
1 సంవత్సరం తర్వాత ఆమె తల్లి ఈ పెళ్లి సంబంధం తీసుకొచ్చింది. అతడికి అన్నీ తెలుసు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అతడికి ఎవరూ లేరు అంటూ. ఆ తర్వాత అరుణ్, అనన్య పెళ్లికి ముందు 2 నెలల పాటు డేటింగ్ చేశారు. ఆ సమయంలో అతనికి తన గతం గురించి అప్పటికే తెలుసని భావించి అనన్య తన గతాన్ని అతనితో ఎప్పుడు పంచుకోలేదు. ఈలోగా వారిద్దరూ ప్రేమలో పడి చివరికి పెళ్లి చేసుకున్నారు. కానీ తన మొగుడే తనను నానా రకాలుగా పిలిచి అవమానిస్తాడు. ఆమె హృదయాన్ని ముక్కలు ముక్కలు చేస్తాడని తన కలలో కూడా ఊహించలేకపోయింది. తర్వాత రోజు ఉదయాన లివింగ్ రూమ్లోకి పాలిపోయిన మొహంతో వస్తున్న ఆమెకు సోఫా మీద నిద్రపోతూ ఉన్న అరుణ్ కనిపించాడు. అతన్ని చూడగానే తన గుండె తరుక్కుపోయింది. మెల్లగా అతని వైపుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళింది, జాగ్రత్తగా, ఎటువంటి చప్పుడు చేయకుండా. నేను నిజంగానే చెప్తున్నాను. నేను నా కన్న తల్లిని నమ్మి నీకు ఏమీ చెప్పలేదంతే. నాకు ఏమాత్రం అనుమానం వచ్చి ఉన్నా సరే నిజంగా మీకు చెప్పి ఉండేదానిని. ఐఎమ్ సో సారీ, ఆమె మెల్లగా చెప్పుకుంటూ ఉంది. అతడు కళ్ళను తెరవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆమె వెంటనే అక్కడి నుంచి కిచెన్ వైపుకు వెళ్ళిపోయింది. అరుణ్ లేచి కూర్చుని అతడి నుదిటిని రుద్దుకుంటూ చుట్టూ చూశాడు. అక్కడ ఎవరు కనిపించలేదు. అతనికి ఒళ్ళంతా నొప్పులు. ఆ చిన్న సోఫా అతడి బాడీకి సరిపోకపోవడం వల్ల. అతని చేతికున్న వాచ్ని చూసుకోగా సమయం అప్పటికే 9 అవ్వడంతో సమయం వృధా చేయకుండా వెంటనే బెడ్రూమ్ వైపుకు వెళ్ళాడు రెడీ అవ్వటానికి. అతడి ఆఫీస్ టైం వచ్చేసి 9:30 కాబట్టి హడావిడిగా రెడీ అయ్యి డైనింగ్ ఏరియాకు వచ్చిన అతడికి అక్కడ ఎవరు కనిపించలేదు. రాత్రి కూడా ఏమీ తినకపోవడంతో అతనికి చాలా ఆకలి కనిపించింది. టేబుల్ పైన ఉన్న ఫ్రూట్స్ కనిపించాయి. దాంతో వెళ్ళి అక్కడ కూర్చుని ఫ్రూట్స్ తింటున్నాడు. కానీ అంతలోనే అనన్య ఏదో వండి ప్లేట్లో అక్కడికి తీసుకువస్తుంది. తనని చూడగానే అతడు మొహాన్ని చిట్లించుకున్నాడు. అరుణ్, నేను మీకోసం ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ వండేశాను. ఆమె ప్లేట్ను అతని ముందర పెట్టబోతుండగానే అతడు కోపంతో ఊగిపోతూ ప్లేట్ని వెనక్కి నెట్టాడు. దాంతో తను వండినది అంతా నేలపాలయ్యింది. నేను నిన్ను అడిగానా నాకు పెట్టమని? ఆమె బెదిరిపోయింది. మీరు ఆఫీస్కి బయలుదేరక ముందే మీకోసం ఏదైనా తినడానికి చేయాలని నేను అనుకున్నాను, తడబడుతూ చెప్పింది. నీ నీచమైన చేతులతో వండింది తింటానని నేనెలా అనుకున్నా? అసహ్యం. కనీసం నువ్వు చేతులతో తాకింది తినడానికి కూడా నాకు అసహ్యం. అతడు చెప్తుండగానే ఆమె కళ్ళల్లో నీళ్లు కిర్రమని మళ్ళీ తిరిగాయి. ఇంకెప్పుడు నాకు దగ్గర కావాలని కానీ, నాతో ఎలాంటి చీప్ ట్రిక్స్ యూజ్ చేసి పడేయాలని కానీ చూడకు. నా పనులు నేను చేసుకోగలను. ఎందులోని కూడా వేలు పెట్టడానికి చూడొద్దు. మనం ఒకరికొకరు ఏమీ కాము. నా బతుకు నన్ను బతకనివ్వు. మన ఇద్దరిని విడాకులు తీసుకుని విడిపోయే వరకు. అసహ్యించుకుంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటికి ఆమె 2 కళ్ళు కన్నీళ్లతో మసకబారిపోగా, ఏది ఏమైనప్పటికీ అతను మళ్ళీ తనపై కఠినమైన మాటలతో అరుస్తాడని, తిడతాడని భయపడి ఆమె అతని విషయాలలో జోక్యం చేసుకోవడానికి ఎప్పుడూ సాహసించలేదు. ముఖ్యంగా వారి మొదటి రాత్రిన అతడు ఆమెను ఎన్ని విధాలుగా పిలిచాడు. గుర్తుకు వచ్చినప్పుడల్లా తన గుండె తరుక్కుపోతూనే ఉంది. రోజులు గడుస్తున్నాయి. వారి మధ్య దూరం మరింత తెగిపోతూనే వస్తుంది. మాట్లాడుకోవడం కాదు కదా, కనీసం ఒకరినొకరు చూసుకోవడం కూడా లేదు. అతడు ఆఫీస్ నుంచి వచ్చేసరికి అనన్య భయపడి తన రూమ్కి వెళ్ళి గడియ పెట్టుకుంటుంది. ఎక్కడ అతడు ఆమెను చూస్తే బాధ్యగా కాకుండా తనని నీచంగా చూస్తాడు అని. అతడికి ఏం కావాల్సి వచ్చినా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తింటున్నాడు. అతడు కూడా అతడి రూమ్లోనే ఉండడం, పడుకోవడం చేస్తున్నాడు. ఎప్పటిలాగే అరుణ్ ఆఫీస్ నుంచి తిరిగి వస్తూ అతడి ఫోన్లో తన ఫుడ్ ఆర్డర్ పెడుతూ అతని రూమ్కి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఆగిపోయాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్న గొంతు వినిపించడంతో. అతని చుట్టూ చూడగా పక్కనే ఉన్న రూమ్లో అనన్య బెడ్ మీద బోర్లా పడుకుని దిండులో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించింది అతడికి తలుపు చాటుగా. తను ఎందుకు ఏడుస్తున్నది అనేది అతనికి అర్థం కాలేదు. ఒక విగ్రహంలా అక్కడే నిలబడిపోయాడు, అతని రూమ్కి కూడా తిరిగి వెళ్లకుండా. ఆమె ఎందుకు ఏడుస్తుందో అడగడానికి కూడా, ఆమె దగ్గరకు వెళ్ళడానికి కూడా ప్రయత్నించలేదు. కానీ గుండెల్లో ఏదో తెలియని ఫీల్తో ఆమె రూమ్ వైపు అడుగులు వేశాడు. కానీ అతను వెంటనే తల అడ్డంగా ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెనక్కి. కొంతసేపటి తర్వాత, ఎందుకు పదే పదే తన గురించి ఆలోచిస్తున్నాను? తన ఏడుపుకి వెనక కారణం ఏంటి అనేది? లేదు, నేను తనని పట్టించుకోకూడదు. పెళ్లికి ముందు అమ్మాయికి అమ్మాయిలా నటించి నన్ను మోసం చేసిన దాని గురించి నేను ఆలోచించకూడదు. తను ఎలాంటి అమ్మాయి అని ఇష్టపడి నేను పెళ్లి చేసుకున్నాననేది అంతా అబద్ధం. తను ఖచ్చితంగా ఒక మోసగత్తె, స్వార్థపరురాలు. తనకి తాను సర్ది చెప్పుకుంటూ ఉండగా అతడి ఫోన్ మోగడం ప్రారంభించింది.
చిరాకుగా ఫోన్ తీశాడు. వాట్? హలో సార్, నేను మీ ఇంటి ముందు ఉన్నాను. మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకొచ్చా. డెలివరీ బాయ్ అన్నాడు కాల్లో. నాకేం అక్కర్లేదు, ఆర్డర్ క్యాన్సిల్ చేసే చిరాకుగా చెప్పాడు. కానీ సార్, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. డెలివరీ బాయ్ మొహమాటంగా అన్నాడు. అయితే నువ్వే తిని, నేను ఎలానో బిల్ పే చేసేసాగా. కాల్ కట్ చేసి పక్కనున్న సోఫా మీదకు విసిరేశాడు. ఆ అబ్బాయి మరొక మాట చెప్పేలోపే అతడు ఒత్తైన జుట్టులో చేతివేళ్లను సడలిస్తూ బెడ్ మీద పడుకుని పోయాడు. మరుసటి రోజు రాత్రి సమయం 10 గంటలవుతుంది. అరుణ్ ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. అతని కారు పాడైపోవడంతో అతను పూర్తిగా అలసిపోయి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అకస్మాత్తుగా సమీపంలో అనుచితమైన, ఇంకా వినడానికి అసహ్యకరమైన చెడ్డ మాటలు విని అతను ఆగాడు. అతను ఆ మాటలు వస్తున్న వారి వైపు ఒకసారి చూశాడు. కానీ అక్కడ అనన్య ఒక అబ్బాయితో ఉండడం చూసి షాక్ అయిపోయాడు. అనన్య పక్కనే ఒక బ్యాగ్ ఉంది. తన 2 చేతులను తన గుండెలకు నొక్కి పెట్టుకొని గోడకు అంటుకుపోయింది. ఆ అబ్బాయి ఆమెకి ఇరువైపుల చేతులను గోడకి నొక్కి పెట్టి ఉంచాడు. చూస్తుంటేనే అర్థమైపోతుంది ఆమెనతడు బంధించినట్లు. వాళ్ళిద్దరి మధ్య కేవలం కొన్ని అంగుళాల చిన్న ఖాళీ మాత్రమే ఉన్నప్పటికీ తను అక్షరాల వణికిపోతుంది. రాహుల్ ప్లీజ్, నన్ను వదిలే. నాకు ఇప్పటికే పెళ్ళైపోయింది. ఆమె ఏదో జోక్ చేసింది అన్నట్టు రాహుల్ పగలబడి నవ్వాడు రాక్షసంగా. అబద్ధాలు ఆడడం ఆపవే. ఏ వెర్రిబాగులోడు ఒక వేషం పెళ్లి చేసుకుంటాడు? డైరెక్ట్ పాయింట్కి వచ్చే. నాతో పడుకోవడానికి ఎంత కావాలి నీకు? ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను తెలుసా. ఎన్నిసార్లు అనుభవించినా తనివి తీరని అందం నేది. లాస్ట్ టైం ఎంత గింజుకుంటే ఏడ్చావు నా కింద నలిగిపోతూ. ఇప్పటికీ సంవత్సరం పైన అయినా నీకోసమే వెతుక్కుంటూ మరీ వచ్చా. అనన్య వెన్నులో వణుకు వచ్చింది ఆ భయంకరమైన సంఘటనను గుర్తు చేసుకోగాని. రాహుల్ తనని క్లబ్లో ఒక రాత్రికి బుక్ చేసినప్పుడు అతను ఒక జంతువులు ఆమెపై బలవంతం చేశాడు. ఎంతగా ఏడుస్తూ బతిమాలకున్నా వదలలేదు. ఆమె సహాయం కోసం అరిచిన వాళ్ళ బాస్ కూడా అతన్ని ఆపలేదు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆమె బతికిందా లేదా అని కాకుండా కేవలం డబ్బు గురించే పట్టించుకున్నారు. ప్రతి క్షణం ఆమె ఏడుస్తూనే అన్నిటిని భరించింది. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తనని ఒక ప్రాణం లేని బొమ్మల వాడుకొని హింసించగా. ఏంటి అలా చూస్తున్నావు? మర్చిపోయావా ఎలా నేను నిన్ను బెడ్క కట్టేసి చేశాను? ఈవిల్ స్మైల్ చేశాడు. అరుణ్ పిడికిలి బిగిసింది అతడి మాటలకి. వాడిని అక్కడికక్కడే నరికేయాలని అనుకున్నాడు. ప్లీజ్ లీవ్ మీ. నేను ఆ పనిని చేయడం లేదు. మానేసి చాలా కాలం అయింది. ప్లీజ్ నన్ను వదిలేయండి వేడుకుంది. అమాయకురాలిలా నటించడం ఆపవే. యు ఆర్ జస్ట్ ఫ్రీకింగ్. అరుణ్ గుండె పగిలిపోయింది ఆ మాటకి. కానీ వాస్తవం అతని గుండెను గుండెపంతో గుద్దినట్టు అతడి గుండె లోపలికి దూసుకుపోయింది. అతడు కూడా తనని అలానే కదా పిలిచాడు వారి మొదటి రాత్రినా కదా అని. చాలా మాటలు అన్నాడు కదా అని. అతడిపై అతడికి అసహ్యం, కోపం తన్నుకుంటూ వచ్చి అతడికి ఊపిరాడకుండా చేశాయి. చిరాకు వచ్చేస్తుంది నేను అడగటానికి. పదవే పెద్ద పతివ్రతలో పోసు కొట్టకు గాని. రాహుల్ ఆమె జుట్టు పట్టుకొని తనతో పాటు లక్కు వెళ్ళబోయాడు. అనన్య వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆపమని అతని వేడుకుంది. సరిగ్గా అప్పుడే అరుణ్ తన బాధ నుండి తేరుకున్నాడు. అతను వారి వైపుకు పరిగెత్తుకెళ్ళి రాహుల్ని తన్నాడు. దాంతో అతను వెనక్కి పడిపోయి అనన్య జుట్టును వదిలేశాడు. ఆమె నిర్ఘాంతపోయి తన భర్త వైపు చూస్తూ ఉండిపోయింది షాక్లో. అతని కళ్ళు కోపంతో రగిలిపోతూ ఉండగా, యూ ఇడియట్, నా భార్యను బలవంతం చేయడానికి నీకెంత ధైర్యం? అరుణ్ కోపం తూగిపోతూ రాహుల్ని కనీసం ఎదురుదాడి చేసే అవకాశం కూడా ఇవ్వకుండా అతన్ని తీవ్రంగా కొట్టడం మొదలుపెట్టాడు అతి దారుణంగా. దమ్ముంటే నా ముందు తనని తాకడానికి చూడరా. అరుణ్ అతనిని తన్నుతున్నాడు. రాహుల్ దగ్గుతూ రక్తాన్ని కక్కుతున్నాడు ఆ దెబ్బలకి. అనన్య కంటి నుంచి కన్నీళ్లు జారిపట్టాయి. తనను ఎవరైనా వచ్చి ఇలాగే వచ్చి ఒక్కరైనా కాపాడకపోతారా అని ఎన్నిసార్లు ఏడ్చిందో. కానీ ఎప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు తన భర్తనే వచ్చి తనని కాపాడుతుంటే నిరీక్షణ ఫలించడంతో ఆమె అతడి వైపే చూస్తూ ఉండిపోయింది. అరుణ్ చివరకు కొట్టడం ఆపాడు. రాహుల్ కదలడం లేదు అని గ్రహించాక అతను వాడిని వదిలేసి ఇంకా కోపంతో రగులుతున్న పదునైన చూపులతో అనన్య వైపు చూశాడు. అంతేకాక ఆమె వైపు తన చేతిని కూడా చాపాడు. ఆమె మాత్రం సంకోచించింది. నిజంగానే అతను తనలాంటి అమ్మాయిని తాకడానికి సిద్ధంగా ఉన్నాడా? ప్రామిస్ చేస్తున్నాను అనన్య, వాడిని చంపడానికి కూడా వెనుకాడను. మళ్ళీ నిన్ను బలవంతం చేయడానికి వస్తే. ఆ ఒక్క మాట చాలు ఇక తనకి. ఎప్పటి నుంచో తను కోరుకున్నది ఇప్పుడు అతడి రూపంలో చూసేసరికి ఆమెలో భావోద్వేగాలు ఉప్పింగిపోయాయి.
దాంతో ఆమె అతని చెయ్యిని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు ఆమె చూపు మసకబారింది. ఆ తర్వాత అంతా తనకి చీకటిగా మారిపోయింది. ఆమె స్పృహ కోల్పోయి కింద పడకముందే అరుణ్ వేగంగా ఆమెను పట్టుకున్నాడు. అనన్య, ఏమైంది? అనన్య, ప్లీజ్ కళ్ళు తెరువు. అనన్య, ఏమైంది నీకు? ఆందోళనగా తనని ఎత్తుకున్నాడు. కొన్ని గంటల తర్వాత అరుణ్ ఆందోళనగా తన పక్కనే కూర్చుని ఆమె వైపు జాలిగా చూస్తూ ఉన్నాడు. తను బెడ్ మీద వెల్లకిలా పడుకొని కళ్ళు మూసుకుని ఉండగా ఆమెనలా చూస్తూనే అతని గుండె బొరువెక్కింది. నాకు తెలియదు ఎందుకు నేను ద్వేషించాలన్నా నా వల్ల కావడం లేదు. నా మనసు ఎందుకు ముక్కలు చేశావు? అసలు ఎందుకు అలా వేశ్యగా మారావు? అతడు మెల్లగా గొణుకుతూ ఉండగా ఆ ఒక్క పదానికి ఆమె మెల్లగా కలవరించింది, ఇంకా కళ్ళు తెరవకుండానే. అరుణ్, ప్లీజ్ నన్ను అలా పిలవకండి అంటూ కంటతడి పెట్టుకుంది, ఇంకా కళ్ళు తెరవకుండానే. దాంతో అతను బిక్కమొహం వేసుకుని ఆమె వైపు చూశాడు. ఆమె చెప్పిందే పదే పదే చెప్తూ వణికిపోతుండగా ఆపై అతడు ఆమె భుజాలను పట్టుకొని కదిపాడు. కానీ తన కళ్ళు తెరవడం లేదు. అనన్య, కలవరించడం ఆపు, ప్లీజ్ కళ్ళు తెరిచి చూడు. అతను ఆమె పేరు పిలుస్తూ గట్టిగా కదిలించడంతో ఆమె కళ్ళు తెరిచింది. ఆమె అతని వైపు చూడగా ఆందోళనతో అతని మొహం అప్పటికే పాలిపోయి కనిపించింది. భయపడకు, మన ఇంట్లోనే ఉన్నాము. తన చుట్టూ చూస్తూ లేచి కూర్చుంది దిక్కులుగా. అతను టేబుల్ మీద నుండి ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఆమెకు అందించాడు. ఆమె నిశ్శబ్దంగా తాగింది. ఆమె తాగడం పూర్తయ్యాక అతని బాటిల్ తిరిగి టేబుల్ మీద పెట్టాడు. అతను తన వేలుని పిసుకుతూ బాధతో ఆమె వైపు చూస్తున్నాడు. ఆ సమయంలో నువ్వు అక్కడ అతనితో ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఆమె మౌనంగా ఉండిపోయింది. దయచేసి నాకు సమాధానం చెప్పు, మళ్ళీ అడిగాడు. మీకు నేను భారంగా ఉండిపోయాను. నా మొహం చూస్తేనే మీరు కోపడుతున్నారని నేను ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని వెళ్ళిపోతుండగా వాడి కంట్లో పడ్డాను. దాంతో వాడు మళ్ళీ నేను కావాలని వెంటపడ్డాడు. ఆమె చాలా ఇబ్బంది పడుతూ చెప్పింది, అతడి కళ్ళల్లోకి చూడడానికి కష్టమవుతూ ఉండడంతో పక్కకు చూస్తూ. ఆమె ఇల్లు విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుందని తెలియగానే అతడి గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం ఆగిపోయింది. కానీ వాడు తనతో ఎంత నీచంగా బిహేవ్ చేశాడో అతడి కళ్ళ ముందు మెదిలింది. అసలు ఏంటి వాడు, మనిషా లేక పశువా? అంత నీచంగా బలవంతం చేయబోయాడేంటి? అయినా అలాంటి వాళ్ళని నీ దగ్గరికల్లా రానిచ్చావు అలాంటి పనులు చేస్తూ? ఆమె అకస్మాత్తుగా చేదు స్వరంతో మాట్లాడడంతో అతను ఆగిపోయాడు. ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి కూడా వేషగా మారాలని కోరుకోదు. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరితో పడుకోవడానికి నేను ఇష్టపూర్వకంగా ఒప్పుకున్నానని మీరు నిజంగా అనుకుంటున్నారా? ఆమె మాటలకు అర్థం ఉండడంతో అతను సమాధానం చెప్పలేనంతగా నిశ్శేషుడయ్యాడు. గ్యాంగ్స్టర్లు నన్ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి నేను ఒప్పుకునే వరకు ఆకలితో అలమటించేలా చేశారు. నాకు వేషగా మారి క్లబ్లో పనిచేయడం తప్ప వేరే మార్గం లేకుండా కొట్టారు. 2 సంవత్సరాలు నేను శారీరకంగా మానసికంగా బాధపడుతూ నరకంలో బతికాను. నేను బతిమాలినా ఎవరూ వినలేదు. వాళ్ళు నా శరీరాన్ని వాళ్ళ అవసరాలకి బలవంతంగా వాడుకున్నారు. నేను సహాయం కోసం ప్రయత్నించాను, కానీ ఎవరూ చేయలేదు. ఒకరోజు ఒక వీఐపీ కస్టమర్ కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు నేను వాళ్ళ దగ్గర నుండి పారిపోయి మా అమ్మకు కాల్ చేశాను. నన్ను తిరిగి తీసుకురావడానికి మా అమ్మ చాలా చేసింది. తనకి అన్నీ నేనే. తనకి నేనంటే చాలా ఇష్టం. అసలు ఈ పెళ్లి సంబంధం వచ్చినప్పుడు కూడా నేను భయపడ్డాను. నేను పెళ్లి చేసుకోలేను, నా జీవితం నాశనమైపోయింది, నన్ను ఎవరు పెళ్లి చేసుకోరు అని ఆమెతో చెప్పాను. కానీ ఆమె నన్ను ఓదార్చి నా గతం గురించి తెలిసినా కూడా మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారని చెప్పింది. ఆ తర్వాతే నేను డేటింగ్కి ఒప్పుకున్నా. అలా ప్రేమలో పడ్డా. ఆమె కథ వింటుండగా అతని కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా కారసాగాయి. ఆ రాత్రి తాను ఆమెపై అరిచిన తీరుకు, ఆమెను తిట్టిన మాటలకు అతనికి సిగ్గుగా అనిపించింది. మీకు తెలియదు, నేను యుక్త వయసులో ఉన్నప్పుడు పెళ్లి కూతురుగా నన్ను నేను చూసుకోవాలని ఎంతగా కలలు కనేదాన్నో. కానీ నా జీవితం నాశనమైనప్పుడు ఆ ఆశలు, కలలు చనిపోయాయి. కానీ మీరు నా జీవితంలోకి వచ్చినప్పుడు నా విధిని నేనే నమ్మలేకపోయాను, మీకు భార్యని అవుతున్నందుకు. ఎందుకంటే ఆ 2 సంవత్సరాలలో నేను అనుకున్నా నాకు ఎప్పటికీ పెళ్లి కాదని, పెళ్లి కూతురుగా నన్ను నేను చూసుకోలేనని. కానీ మీ వల్ల నా కళ నెరవేరింది. కానీ ఎప్పుడైతే మీకు నా గతమే తెలియదని అర్థం చేసుకున్నాను, నిజంగానే భయపడ్డాను, బాధపడ్డాను. నేను కళలో కూడా ఊహించలేదు మిమ్మల్ని ఇంతగా కుంగిపోయేలా చేస్తానని. ఐఎమ్ సారీ అరుణ్, ఇదంతా నా తప్పే. నేనే నా అంతటా నీకు అంతా చెప్పి ఉండాల్సింది. ఆమె ఏడుస్తుండగా అరుణ్ ఆమెను శాంతపరచడానికి కౌగిలించుకున్నాడు.
అతను తన కన్నీళ్లను ఆపుకుంటూ ఆమె మెడ మూలలో తన ముఖాన్ని దాచుకున్నాడు. ఐమ్ సారీ అనన్య, ఐమ్ రియల్లీ సారీ. అతని నుండి క్షమాపణ వింటానని అస్సలు ఊహించలేని ఆమె నిశ్చేష్టురాలైంది. అతను కౌగిలిని విరిచి ఆమె కళ్ళల్లోకి చూశాడు. అతని చూపులో నిజాయితీ, బాధ నిండి ఉన్నాయి. చిన్నప్పుడే అమ్మా నాన్నలను కోల్పోయిన నేను ఒంటరిగా పెరిగాను. కనీసం పెళ్లి తర్వాత అయినా భార్య పిల్లలతో ఒక కుటుంబం నిర్మించుకుంటానని కలలు కన్నాను. నేను నీపై ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రేమతో మన కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ మన మొదటి రాత్రి నాకొక ఫోన్ కాల్ వచ్చింది. దాంతో మా మామయ్య దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. పెళ్లిలో నిన్ను చూసినప్పుడు ఆయన అయోమయానికి గురై నీ గురించి కొంత విచారణ చేశారని చెప్పారు. అప్పుడు ఆయన తెలుసుకున్నారు నీ గతం గురించి. అయినా సరే నేను అతడిని నమ్మలేదు. మీరు ఎవరినో చూసి ఇంకెవరో అనుకుంటున్నారు, నా అనన్య అలాంటి అమ్మాయి కాదు అని. కానీ ఆయన ఎప్పుడైతే నువ్వు వేరే అబ్బాయిలతో కలిసి క్లోజ్గా ఉన్న ఫోటోలను చూపించారు, నా గుండె ముక్కలైపోయింది. ఒక్క క్షణం నమ్మలేకపోయాను. కానీ నేను మోసపోయానని అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత నేను వచ్చి నిన్ను అడిగేసరికి నువ్వేమో నాకంతా తెలుసు అనుకున్నానని చెప్పేసరికి కోపంతో అనరాని మాటలని అనేశాను. ఐమ్ సారీ, నిన్ను దూరం పెడుతూ అనరాని మాటలతో బాధ పెట్టినందుకు పశ్చాత్తాపంతో చెప్పాడు. ఇక్కడ నా వైపు నుండి కూడా ఇది వదిలేతగ్గ చిన్న విషయం కాదు. అయినా మా అమ్మ మీకు ఖచ్చితంగా చెప్పి ఉండాల్సింది. దయచేసి మిమ్మల్ని మీరు నిందించుకోకండి. ఇలాంటిది నేను చెప్పకుండా వేరే వాళ్ళ ద్వారా ఈ విషయం తెలిసి మీరు ఎంత బాధపడ్డారో నేను అర్థం చేసుకోగలను. బహుశా నేను మీ స్థానంలో ఉన్నా నేను అలాగే తీవ్రంగా స్పందించేదాని అరుణ్. తన భాగస్వామి తన అసలు గుర్తింపును దాచిపెట్టి ఒకప్పుడు అలాంటి పని చేసేదని తెలిసిన తర్వాత ఎవరు మాత్రం ప్రశాంతంగా ఉండి ఏమీ జరగనట్టుగా నటించగలరు? అది అంత తేలికగా పట్టించుకోకుండా వదిలేగల చిన్న విషయం కూడా కాదు కదా. దానికి అతడు నోట్ చేశాడు అవును అన్నట్టుగా. అనన్య, ప్లీజ్ మనిద్దరం కలిసి మళ్ళీ కొత్తగా జీవితాన్ని ప్రారంభిద్దామా? ఆమె షాక్ అయిపోయింది. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? మీకైనా అర్థమవుతుందా? అన్నీ తెలిసి కూడా మళ్ళీ ఎలా మీరు? ఆమెను మాట్లాడనివ్వలేదు. నేను నీ విషయంలో చాలా సీరియస్గా ఉన్నాను. నిన్ను నేను కోల్పోను. నువ్వు నా దానివి. నిన్ను కాపాడుతానని, జాగ్రత్తగా చూసుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. అరుణ్ తనను ఎప్పటికీ దూరం కానివ్వడని గ్రహించి ఆమె భావోద్వేగానికి లోనైంది. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండిపోయాయి. 3 సంవత్సరాల తర్వాత సాయంత్రం వేళ బయట వరండాలో అరుణ్ గాఢమైన ఆలోచనలు మునిగిపోయి ఉండగా అతని భార్య అకస్మాత్తుగా వెనుక నుండి అతన్ని కౌగిలించుకోవడంతో అతను తేరుకున్నాడు. అతను నెమ్మదిగా వెనక్కి తిరిగి ఆమె చెంపలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. పాప నిద్రపోయిందా? ఆమె నోట్ చేసింది. పడుకుంది. రోజంతా తను అసలు నా పనిని చేసుకునివ్వలేదు. చాలా మండిది. అచ్చం వాళ్ళ నాన్నలాగే. స్మైల్ చేసింది. దానికి అతడి కుడి కనుబొమ్మను పైకెత్తుతూ, అయితే నేను మొండివాడినా? వేళకోళంగా అడిగాడు. దానికి ఆమె అవును అన్నట్టుగా నవ్వింది నోట్ చేస్తూ. అబద్ధాలు ఆడుకు. ఆమె బుగ్గలను చిలుపుగా పట్టుకుని గిల్లాడు. ఏంటి అబద్ధాలు? మీరు నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలే. ఆమె నవ్వుతో గొడవ పడింది. ఏంటి నేనా? ఎలా? అయోమయంగా అడిగాడు. ఎప్పుడు చూడు బిజీ బిజీ బిజీ. ఆల్వేస్ ఆఫీస్ వర్క్స్తూ ఉంటారు. ఇంటికి టైం కూడా రావడం లేదు. నేను అడగానే అనుకో అన్ని అబద్ధాలే చెప్తున్నారు. ఏదో ఒక సాకులు. మీరు మాతోనే ఉంటున్నా ఇంకేదో చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ఆమె మామూలుగానే చెప్తుంది. కానీ దానికి అతడి లోపల ఆశ్చర్యపడ్డాడు. అయితే ఆమె అతడి ఆలస్యాలను, చేష్టలను అన్నిటినీ పసిగడుతుంది అని. కానీ తనని చూస్తుంటే ఆమె సీరియస్గా మాట్లాడుతున్నట్టు కూడా లేదు. దాని అర్థం ఆమె కేవలం అతను ఆఫీస్ వర్క్స్తో మాత్రమే బిజీగా ఉంటున్నాడని అనుకుంది అని అతడికి అర్థమైంది. ఐఎమ్ సారీ అనన్య, ఏదో వరుస ప్రాజెక్ట్స్ వల్ల కొంచెం బిజీగా ఉంటున్నా. ఒక్కసారి ప్రాజెక్ట్స్ అని ఫినిష్ చేశానే అనుకో, నిజంగా చెప్తున్నా ఇంటికి టైంకి వచ్చేస్తాను. సాకులు అస్సలు చెప్పను. నన్ను నమ్ము, ప్రేమగా చెప్పాడు. పర్వాలేదు అరుణ్, నేను అర్థం చేసుకోగలను. ఇంతకీ అదేం ప్రాజెక్టు? అసలు అంతలా మిమ్మల్ని బిజీగా చేసేస్తుంది? ఆమె క్యూరియస్గా అడిగింది. అది అది అంటూ గుటకలు మింగాడు. అంతలోనే వాళ్ళ పాప బెడ్రూమ్ నుంచి ఏడుస్తున్న శబ్దం విని ఇద్దరూ బెడ్రూమ్ వైపుగా చూశారు. ఓ, పాప లేచింది అరుణ్, నేను వెళ్తున్నా. అతడు నోట్ చేసిన తర్వాతే ఆమె హడావిడిగా బెడ్రూమ్లోకి వెళ్ళింది పాప కోసం. ఆ తర్వాతే అరుణ్ మొహం ఒక్కసారిగా సీరియస్గా మారింది, పళ్ళను నూరుతూ. నా ప్రాజెక్ట్ మరేదో కాదు అనన్య. నిన్నెవరైతే ఆ నరకంలోకి బలవంతంగా లాక్కొచ్చారో
ఒక్కొక్కరిని వెతికి మరీ చంపుతా. వాళ్ళే నా టార్గెట్. మొత్తం మందని లేపేసే వరకు వదలను ఏనా కొడుకుని. అంతలో అతడి ఫోన్ రింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. కాలర్ ఐడి చూడగానే అతడి సీరియస్ కాస్త దక్కింది. ఆ ఫోన్ కాల్ అతడి బెస్ట్ ఫ్రెండ్ మాఫియా డాన్ నుంచి వస్తుంది. ఎవరైతే అరుణ్కి ఆ గ్యాంగ్ స్టార్స్లను పట్టుకోవడానికి సహాయం చేస్తున్నారో. అరుణ్, నువ్విచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం గ్యాంగ్ డీటెయిల్స్ అన్ని పెట్టేశా. మన గ్యాంగ్తో నేను కూడా అక్కడికి వచ్చేస్తాను. నీకు లొకేషన్ పంపిస్తాను, అక్కడికి వచ్చేయి. ఫైనలీ నీ టర్న్ వచ్చింది. అరుణ్ కళ్ళు మెరిశాయి. ఫైనలీ అతడు రివెంజ్ తీర్చుకునే టైం రావడంతో సైడ్ స్మైల్ చేశాడు.